రైట్ వెల్కమ్ బ్యాక్ టు పూర్వ లోకల్ గైస్. దోస్తులు ఎట్లున్నాయి ఇగో చూడురి. ఇక మొత్తానికి అయితే మనం ప్రసాద్ ఐమాక్స్కి వచ్చి ఇక ఇట్లా రివ్యూలు చూసినాం. ఏదో రివ్యూ చూడగానే అరే ఇటు సినిమా నడుతుంది గట్లనే ముందర రివ్యూలు చెప్తారు. అరే ఇటు జర పక్క పొండి చూసేసరికి మనకు బుజ్జి అయితే కనబడి. బుజ్జి అంటే ఏంది, మన సినిమాలో ఏదైతే హైలైట్గా కనబడదో ఆ బుజ్జి ఇప్పుడు మనతోటే ఉన్నది. రైట్ ఇక చూద్దాం అసలు బండి ఎట్లున్నది, ఏం కథ, మరి దీని కథ అసలు సినిమాలో దీన్ని ఇంతగానో హైలైట్ ఎందుకు చేసిల్లని చెప్పేసి కూడా చూద్దాం. అరే అరే కెమెరామ్యాన్ ఇటు చూపెట్టు, అమ్మ టైర్లు చూడు అసలు. ఒరి ఇవి టైర్లు లేకపోతే ఇంకేమన్నా ఒరి ఒక్కొక్కటి ఏదో లారీ కాదు, ఇంకా లారీ కన్నా గట్టిగానే ఉన్నాయి టైర్లు అయితే, బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒకసారి లోపలికి పోయి కూడా చూసే ప్రయత్నం చేస్తారు లోపల కంఫర్ట్ ఎట్లున్నాయి. ఇగో ఎక్కడికి చూడు మంచిగా ఉన్నది దీని కథ. అరే వా ఆహా ఏం ఫీల్ ఉన్నది, సూపర్ ఉన్నది విజువలైజేషన్ కానీ, లేకపోతే ఇక్కడ బండిలో కూర్చొని నడిపే ఫీల్ కూడా క్రేజీ ఉన్నది. అట్లనే ఇక్కడ బండి మొత్తం మూవీలో చూసుకుంటే కనుక బండి హైలైట్గా అంటే కొన్ని అంటే యాక్షన్ ఫైట్ల సీన్లో కానీ, లేకపోతే కొన్ని ఎలివేటెడ్ సీన్లలో ప్రభాస్కి ఒక మంచి హైలైట్ ఇచ్చింది కూడా ఈ కార్ అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. వెహికల్ బుజ్జి అయితే క్రేజీ ఉన్నాయి, సినిమాలో చూపెట్టిన దానికైతే బయట అయితే ఇంకా సూపర్ ఉంది. సో మొత్తానికైతే లోపల మనకి సెట్టింగ్ అంబిరియన్స్ అయితే క్రేజీగా ఉన్నది. రైట్ ఇక మొత్తానికి బండి గురించి మాట్లాడితే అయితే ఇక్కడ పైన గ్లాస్ కావచ్చు, లేకపోతే బండికి సంబంధించిన ఇంజన్ కెపాసిటీ కావచ్చు సూపర్ ఉంది. మొత్తం హోల్ హైటెడ్గా అయితే ఆ మూవీలో అయితే బండి అయితే సూపర్ హైలైట్గా కనబడిందని కూడా మనం చెప్పొచ్చు. చాలా అంటే చాలా క్రేజీ ఉన్నది మూవీ. అండ్ ఇక్కడ మనకు ప్రసాద్ ఐమాక్స్లో ఇక్కడ లైక్ అంటే పబ్లిక్ కానీ మూవీ రివ్యూస్ కానీ ఇవి చూపెట్టడానికి అయితే చాలా బాగుంది, మంచిగా చాలామంది కూడా చూశారు. సో ఇది మొత్తం ఓవరాల్గా మన బండి చాలా బాగుంది వెహికల్ అని. మొత్తం మూవీ హైలైటెడ్. ఇక బుజ్జి అంటే మూవీకి సగం క్రేజ్ బుజ్జి ఇచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. సో మొత్తానికి మన బుజ్జి అయితే ఎట్లా ఉంది, సో మీకు బుజ్జి ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి కూడా మీరు మన ఛానల్లో కామెంట్స్ అయితే చేయండి. సో ఓవరాల్గా ఒక్కసారి జస్ట్ లిటిల్ బిట్ బ్యాక్ సైడ్ కూడా చూద్దాం. మనకి ఫ్రంట్ సైడ్ 2 టైర్స్ వచ్చేసాయి, ఇంకా బ్యాక్ సైడ్ కూడా మనకి సింగిల్ టైర్ అయితే రావడం జరిగింది. అస్సలు బుజ్జి గురించి ఎంత తక్కువ చెప్పినా కూడా అసలు చెప్పేటట్టుగా లేదు, అంత మంచిగా ఉన్నది. ఒక్క టైర్ చాలు బుజ్జిని మొత్తం ముందని నడిపని. నాకు తెలిసి ఇవి వెనక ఇవే కావచ్చు గాలి లేపనికి ఉండేది. సో క్రేజీ అసలు బుజ్జి అయితే సూపర్ అని సూపర్ ఉన్నది. నాకు తెలిసి ఇక సినిమాలో చూసిన కొన్ని బయట చూడగానే మస్తు అనిపిస్తుంది. అట్లనే ఈ మధ్యకాలంలో సినిమాలు ఇంకా మొత్తానికి ఓవరాల్గా మాట్లాడుకుంటే మాత్రం బండి మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, లేకపోతే దీనికి సంబంధించిన డిజైన్ కానీ సూపర్ అయితే సూపర్ ఉన్నది. సో ఇది ఓవరాల్ బండి మన బుజ్జి లుక్ అయితే. మొత్తానికి మన బుజ్జి గురించి అయితే ముచ్చటంతా ఇది అన్నట్టు బుజ్జి ఎట్లున్నది, ఏం కథ, లోపల ఎట్లా కూర్చొచ్చు అని మొత్తం చూపెట్టినాం. అయితే ఇప్పుడు రేపు రాబోయే కాలంలో కూడా గిసొంటి బండ్లే మన దగ్గర కూడా వస్తాయట. అందుకనే వాళ్ళు ముందే డిజైన్ చేసి హాలీవుడ్ వాళ్ళు బాలీవుడ్ అయినా మనం కూడా చేద్దామని చెప్పేసి కూడా వీళ్ళు డిజైన్ చేసారు. బండి అయితే ఏకదం ఉన్నది. సినిమాలో చూసినాక బయట చూస్తే అయితే అసలు ఇక మతి పోవాల్సిందే అట్లున్నది. రైట్ మొత్తానికి మన బుజ్జి సంగతి ముచ్చట అయితే మీకు నచ్చినట్టయితే ఒకసారి కామెంట్ చేయరు బుజ్జి గురించి.